ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అధికారులు అందరూ పాల్గొనాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ప్రభుత్వ నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. అయితే క్యాంపులో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు రానప్పుడు ఎమ్మెల్యేగా తనను ఎందుకు పిలిచారని ఫైర్ అయ్యారు. హెల్త్ క్యాంపుకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారిని కోరారు. రిపీట్కి దీని యాక్షన్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నాను. రిపీట్ ఏముండదు, యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది నన్ను తీసుకొచ్చింది, రిబ్బన్ కట్ చేస్తారు, సీట్లో కూర్చున్న డాక్టర్ ఉండడు, నేను దేనికి వచ్చినట్టు, ఎమ్మెల్యేగా నేను ఎందుకు వచ్చినట్టు, నన్ను ఇది పిలిచినట్టు. ప్రభుత్వం దాచిమచ్చ కార్యక్రమం చేయట్లేదు కదా, దేనికి చేస్తున్నట్టు కార్యక్రమం. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్, ఆ డాక్టర్ గారు ఏం మాట్లాడుతుంటే ఆ డాక్టర్ గురించి నేను విందామనుకు వచ్చాను. చెప్పడానికి ఒక డాక్టర్ గారు అంటే రెగ్యులర్గా ఉండే డాక్టర్ గారే ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తారు, రెగ్యులర్గా ఉండే డాక్టర్ గారు. కానీ ఇక్కడ మరి మాట్లాడే డాక్టర్ గారు మరి ఆర్థోపెడ్ ఏం చేస్తారు, వచ్చిన డాక్టర్లు ఏం చేస్తారు మాట్లాడంటే, ఆ డాక్టర్లు నేనే మాట్లాడాను, మీకేం చెప్తారు, వాళ్ళు చేస్తారు, ఏం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా నా కాన్ఫిడెన్స్లో ఉందనేది నేను చాలా నమ్మాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త నాకు ఎదురైంది. ఎందుకంటే డాక్టర్స్ లేరు, చూసే డాక్టర్స్ లేరు, పేషెంట్లు. ఇది దీన్ని నిర్లక్ష్యంగా కనుక వ్యవహరిస్తే మాత్రం మీకు చాలా చర్యలు ఉంటాయి, అంత ఈజీగా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు హెల్త్ క్యాంప్ గవర్నమెంట్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉంది. కార్యక్రమానికి చూసే డాక్టర్ లేకపోతే ఎవరు చూస్తారు? డాక్టర్ లేరు, దానికి స్పెషలిస్ట్ ఎవరు, డాక్టర్స్ ఎవరు లేరు. అంటే ఏదో తూతు మంత్రంగా ప్రభుత్వం ఏదో ఇచ్చింది కదా, 99 రోజుల ప్రణాళికలు ఏదో ఇచ్చింది కదా, ఏదో ఒకటి చేస్తా కనుక నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం దానికి చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. నేనే చెప్తున్నాను. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల వెళ్ళిన తర్వాత ఆ రోజు చేసే ప్రణాళికలో కూడా ఈరోజు ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో అన్ని శానిటేషన్ కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఏ రోజున ఏం చేయాలని కూడా ఒక చక్కగా ఒక ఎజెండాతో తయారు చేసుకొని ఏ రోజు ఏది చేయాలో కూడా పర్ఫెక్ట్గా అధికారులతో రివ్యూ పెట్టుకొని చేసే కార్యక్రమం ఇది. ఎవరికి తెలియకుండా జరిగే కార్యక్రమం కాదు. ఈ 15 రోజుల పాటు జరిగే ప్రణాళికలో భాగంగా శానిటేషన్ కార్యక్రమం ఆల్ డిపార్ట్మెంట్స్లో శానిటేషన్ ఇచ్చే కార్యక్రమం. పాఠశాలలు కానీ, అంగన్వాడీలు కానీ, అదే పంచాయతీ ఆఫీసులు కానీ, బిల్డింగ్స్ అనేది పాతవి ఉంటే పడేయటం, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఇక పాతది ఉన్నప్పుడు డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంది. పాతది తీసుకెళ్ళి స్టోర్లో పెట్టింది. ఏం సార్, ఏం డాక్టర్ గారు, మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? పాతది ఉపయోగకరంగా లేనటువంటి వాటిని డిస్మాంటిల్ చేయాలని ఉంది. ఎందుకు లోపల పెడతాం? చాలా కేర్ఫుల్గా, ఇంట్రెస్ట్గా చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. 99 రోజుల ప్రణాళికలో మనం ఏం చేయాలో ఒక నామ్స్